దేవుని పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి దేవుని నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. అండ్ మరొకసారి దేవుని వాక్యాన్ని మీ అందరి ముందు పంచుకోవడానికి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను వందనాలు చెల్లిస్తున్నాను. సో అలాగైతే సంవత్సరం అంతటిలో ఈ ఆదివారం చాలా ప్రత్యేకమైన ఆదివారం. ఈ ఆదివారం ఎందుకు ప్రత్యేకమైందో ఎవరైనా చెప్తారా? అసలు ఏంటి అసలు ఈ ఆదివారం ఒక స్పెషల్ ఏందో చెప్తారా ఎవరన్నా? ఎస్, మట్టల ఆదివారం, పామ్ సండే, మట్టల ఆదివారం. అలాగైతే ఈ ఆదివారం నుండి వచ్చే ఆదివారం వరకు కూడా అంటే చాలామంది ఏమంటారంటే పరిశుద్ధ వారం అని కూడా అంటారు. అంటే ఈ వారం నుండి వచ్చే వారం అంటే యేసు ప్రభు పునరుత్థానుడైన ఆ వారం అంటే రిజరక్షన్ సండే, పామ్ సండే నుంచి రిజరక్షన్ సండే వచ్చే ఆదివారం వరకు కూడా పరిశుద్ధ వారం అని కూడా అంటారు. సో అట్లయితే నేను మీకు ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అట్లయితే ఆ ప్రశ్న ఏంటంటే, చూడండి, మామూలుగా మనకి మట్టల ఆదివారం అనగానే మీకు గుర్తుకొచ్చేటివి ఏందో ఒకసారి చెప్తారా? అంటే వాట్ యు విల్ రిమెంబర్. ఒక్కసారి మట్టల ఆదివారం అనే మనసులోకి వచ్చింది అనుకోండి, అంటే మీకు ఏం గుర్తుకొస్తుంది? పిల్లలందరూ ఎవరైనా చెప్పండి. ఎస్, మట్టలు, ఈత మట్టలు, గాడిద అంటే ఎస్ గాడిద, అలాగే ఎస్. అట్లయితే చూడండి, అంటే మామూలుగా మట్టల ఆదివారం రోజు మీరు అందరు చెప్పినట్టుగా అంటే మట్టల ఆదివారం రోజు చాలామందికి గుర్తుకొచ్చేటి 3 విషయాలు ఉంటాయి. ఒకటి మట్టలు మీరు చెప్పినట్టుగా, ఇంకొకటి అంటే ఇంకొక వ్యక్తి ఎవరంటే యేసు ప్రభు, అండ్ మూడవ ఇంకో ఇంపార్టెంట్ ఎవరంటే యేసు ప్రభు ఎక్కిన గాడిద. ఇది మీ అందరికీ తెలిసింది. అట్లయితే నేను ఈరోజు అట్లయితే ఈరోజు నా ప్రసంగం ఏంటంటే అంటే ఆ మట్టల ఆదివారం రోజు ప్రాముఖ్యమైన పాత్ర పోషించిన ఇద్దరు గురించి ఈరోజు నేను మాట్లాడుతాను. ఆ ఇద్దరు ఎవరంటే యేసయ్య గురించి, అలాగే యేసయ్య ఎక్కిన గాడిద గురించి. అట్లయితే నేను యేసయ్య గురించి ఏమి మాట్లాడాలని నేను ఆశపడుతున్నానంటే, అంటే మట్టల ఆదివారం రోజు యేసు ప్రభు 3 అనుభవాల గుండా వెళ్తాడు. 3 ఎక్స్పీరియన్సెస్. ఒకటే రోజు 3 అనుభవాల గుండా వెళ్తాడు యేసు ప్రభు. అట్లయితే ఈరోజు నేను ఆ 3 అనుభవాలు ఏందో అది మీకు నేను పరిచయం చేస్తాను. అదేవిధంగా యేసు ప్రభు ఎక్కిన గాడిద నుండి కూడా ఒక 3 ఆధ్యాత్మిక పాఠాలు కూడా చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. హల్లెలూయా. ఓకే, హల్లెలూయా. ఓకే, సరే. అట్లయితే ఈ మట్టల ఆదివారం రోజు యేసు ప్రభు అనుభవించిన 3 అనుభవాలు ఏమిటి అని మనం ఆలోచిస్తే, మొట్టమొదటి అనుభవం, ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్ దట్ జీసస్ వెంట్ త్రూ, అంటే యేసు ప్రభు అనుభవించిన మొట్టమొదటి అనుభవం ఏమిటి అంటే, చెప్పండి, స్టీవ్లో ఉంది, అది ఆనందం. చెప్పండి. యేసు ప్రభు మొట్టమొదటి మట్టల ఆదివారం రోజు ఆయన ఆనందించాడు. ఒకవేళ మీరు మీరందరూ కూడా మట్టల ఆదివారం ఫోటోలు చూస్తారు చాలాసార్లు. అంటే మీరందరూ ఫోటో చూసినప్పుడు యేసు ప్రభు యెరూషలేము పట్టణానికి గాడిద మీద వస్తున్నప్పుడు యేసు ప్రభు బాధపడుతూ వచ్చాడా లేకపోతే సంతోషంగా వచ్చాడా? చెప్పండి. హీ వాజ్ వెరీ హ్యాపీ. చాలా సంతోషంతో ఆయన అంటే యేసు ప్రభు అలా యెరూషలేము పట్టణము అలా యేసు ప్రభు ఎంటర్ అవుతున్నా నుండి హీ వాజ్ సో హ్యాపీ. అట్లయితే నా ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభు ఎందుకంత హ్యాపీగా ఉన్నాడు? వై హీ వాజ్ సో హ్యాపీ ఆన్ దట్ డే? యేసు ప్రభు ఆ యెరూషలేములోనికి ప్రవేశించినప్పుడు ఎందుకు అంత సంతోషంగా ఉన్నాడు? అంటే ఆ కారణం ఏంది, మూల కారణం ఏంది అని మనం ఒకవేళ గమనిస్తే, ఒకవేళ మార్కు సువార్త 11వ అధ్యాయం అంటే మీరు తీసి పెట్టుకోండి, మనం ఏం చదవం కానీ జస్ట్ ఆ 11వ అధ్యాయంలోనే ఈరోజు మేము చెప్పే మాటలన్నీ ఉంటాయి. మార్కు సువార్త 11వ అధ్యాయంలో మనం గమనిస్తే మనకు అర్థమైతే యేసు ప్రభు ఎందుకు అంత ఆనందంగా ఉన్నాడు, ఎందుకు ఆయన అంత ఆనందంతో ఆ గాడిద పిల్లను ఎక్కి అంత అంత సంతోషంగా ఎందుకు వస్తున్నాడు
అని అంటే మొట్టమొదటి కారణం ఎందుకు యేసయ్య అంతగా సంతోషించాడంటే, ఎందుకంటే అక్కడున్న ప్రజలు ఆయనను ఆరాధించారు కనుక. ప్రజలు ఆయనను ఆరాధించారు కనుక ఆ ఆరాధనను చూసి ఆయన సంతోషించాడు. అంటే ప్రజల ఆరాధన చూసి ఆయన ఆనందించాడు. ఒకవేళ మీరు మార్కు సువార్త 11వ అధ్యాయం ఇప్పుడు మీరు చూడొచ్చు. మార్కు సువార్త 11వ అధ్యాయం 8వ వచనంలో మీరు అంటే అక్కడ గమనిస్తే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, యేసు ప్రభు అంటే యేసు ప్రభు అలా గాడిద మీద ఎక్కి వస్తుంటే అనేకులు అని ఒక మాట ఉంటుంది అక్కడ. అనేకులు చాలామంది ఏం చేశారంటే వాళ్ళ బట్టలు అంటే యేసు ప్రభు వచ్చే మార్గంలో యేసు ప్రభు గాడిద ముందు ఏం చేశారంటే యేసు ప్రభు వచ్చే ముందర ఏం చేశారంటే బట్టలు వేశారు. ఇంకా కొంతమంది ఏం చేశారంటే ఈత మట్టలను వేస్తారు. అలా మట్టలు వేసిన తర్వాత అక్కడ గమనిస్తే ఏముంటారు, అనేకులు తమ బట్టలు అంతా చేసిన తర్వాత ఒక మంచి మాట ఉంటుంది. ఒకవేళ 11వ అధ్యాయం 9వ వచనం ఉందంటే, మరియు ముందు వెళ్ళుచుండిన వారును వెనుకన వెళ్ళుచుండిన వారును అంటే యేసు ప్రభు ఆ గాడిద మీద వస్తుంటే ముందున్నవారు వెనుకున్నవారు ఏమి చేస్తారో తెలుసా? ఇక్కడ దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తుంది అంటే అందరు ఏం చేస్తారు, జయము హోసన్నా, దేవుని పేరట వస్తున్న వాడు స్తుతింపబడును గాక అని అందరూ కేకలు వేస్తారంట. హల్లెలూయా. ఎప్పుడైతే అక్కడ ఉన్న ప్రజలందరూ దేవుణ్ణి ఆరాధిస్తున్నారో ఆ ఆరాధన బట్టి దేవుడు ఏం చేశాడు, ఆయన ఆనందించాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అంటే చెప్పాను అంటే చూడండి, దేవుడు ఎప్పుడు ఆనందిస్తాడంటే మనం ఆరాధించినప్పుడు ఆయన ఆనందిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, కానీ అంటే నేను ఒకసారి మా ఊరి దగ్గరికి మీటింగ్కి వెళ్ళాను వాక్యం చెప్పడానికి. ఇప్పటిగా ఒక 2 years బ్యాక్ మా ఊరు రామాయంపేట అని కొంచెం తెలుసు కొంతమందికి. అక్కడికి వెళ్ళాను వాక్యం చెప్పడానికి. సో అక్కడ ఇలాగే అంటే నేను వాక్యం చెప్పే ముందు ఆరాధన జరుగుతుంది. సో నేను కరెక్ట్ ఆ పుల్పీట్ వెనకాల కూర్చున్నా. సో నాకు ఆడియన్స్ అంతా అంటే ఆడియన్స్ అంతా నాకు కనిపిస్తలేదు. సో పుల్పీట్ వెనకాల కూర్చున్నాను. అయితే అందరు పాట పాడుతున్నారు కానీ ఎవరు చప్పట్లు కొడుతున్నారు. సరే నాకేం అంటే ఒక్క సౌండ్ వెనకాల నుంచి మాత్రం చప్పట్లు కొడుతున్నాడు. అంటే నాకు అరే ఎవరు అసలు ఎవరు చప్పట్లు కొడతాయి, ఒక్కడు ఎవరు అని నాకు ఒక ఆశ కలిగింది. ఎవరు ఆ వ్యక్తి ఎవరు అని చూద్దామంటేనేమో అడ్డం పుల్పీట్ అడ్డం ఉంది. సో నేనేం చేసానంటే ఫోన్ వచ్చినట్టు యాక్టింగ్ చేసి హలో అని చెప్పి అటు చూద్దామని అసలు ఎవరు అతను అని పోతే అట్లా ఫోన్ హలో అనుకుంటే కొంచెం ముందుకెళ్ళి చూస్తే ఒక ఆయన చప్పట్లు కొడుతుంది. ఆయననే చాలా గట్టిగా పాడుతుండు, చప్పట్లు కొడుతుండు. కానీ ఆశ్చర్యం ఏంటంటే, నాకు అసలు షాక్ అయిన విషయం ఏంటంటే ఆయనకు ఆయనకు 24 years ఉంటుంది, యవనస్తుడే. ఆయనకేంటంటే ఆయనకి ఒక చేతి లేదు, ఇది లేదు, ఇంకేమైనా చేయి అంటే మీకు డౌట్ 2 చప్పట్లు అంటే 2 అరచేతులతో కొడుతున్నా చప్పట్లు. మళ్ళీ ఆయన ఎట్లా కొడుతున్నారంట. నేను కూడా అసలు ఆయన ఎలా కొడుతుందంటే ఆ అబ్బాయి లుంగి సో మా ఊర్లో ఎక్కువ లుంగీలు ధోతియా ఏమంటారు పంచ కట్టుకొని ఆయన వచ్చాడు. సో ఆయన వేసే పంచ కొంచెం మీదకి తొడదాకా ఆయన ముందే లోపల అది లంగోటే అది ఉంది అది పంచన ఉంది. సో ఆయన కొంచెం మీదకి లేపుకొని ఆ తొడ మీద కొడుతున్నాడు చప్పట్లు. ఆ తొడ చూస్తే మొత్తం నల్లగా అయిపోయింది. ఆయన కొట్టి ఇప్పటి నుంచి అలవాటు అది. ఆయన దేవుణ్ణి ఆరాధించాలని చెప్పి ఆయన ఆయన చెప్పట్లు కొడతామంటే చేతు 2 అరచేతులు లేదు కనుక ఆయన తొడ మీద కొట్టి అంత నల్లగా అయిపోయింది. అంత కొట్టి అప్పుడు గట్టిగా సౌండ్ చద సౌండ్ వస్తే అంత గట్టిగా కొడుతున్నాను ఆయన. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా కొన్నిసార్లు మనము ఆదివారం ఆరాధనకు వస్తాం, కానీ కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే మనసు పూర్తిగా ఆరాధించాం. కొన్నిసార్లు చాలామంది ఏమనుకుంటారు పక్కన ఏమనుకుంటారు అసలు చేతి కూడా లేపు చప్పట్లు కొట్టారు. కానీ చూడండి, మనము ఆరాధించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, ఆనందిస్తాడు. హల్లెలూయా. చూడండి, మనం ఆరాధించినప్పుడు ఎప్పుడైతే మనం ఆరాధించినప్పుడు ఆయన ఆనందిస్తాడు. చూడండి, ఎప్పుడైతే మన ఆరాధన చూసి ఆయన ఆనందిస్తాడో అప్పుడు ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. అర్థమవుతుందా? అందుకే చూడండి, మనం ఆరాధిస్తే ఆయన ఆనందిస్తాడు, ఆయన ఆనందిస్తే మనల్ని
ఆశీర్వదిస్తాడు. అందుకే ఆరాధన చూడండి, ఆ రోజు కూడా యేసు ప్రభు ఆ యెరూషలేము పట్టణానికి వచ్చినప్పుడు ఆయన ఎందుకు అంత ఆనందంతో ఉన్నాడంటే ప్రజలు ఆయనను ఆరాధించారు. హల్లెలూయా. సో అందుకే చెప్తున్నా, ఎప్పుడు చూడండి, అందుకే మన జీవితంలో ఆరాధన అనేది ఒక భాగముగా కావాలి. ప్రతిరోజు మనం ఆరాధన చేయాలి. మీ అందరికీ డౌట్ రావచ్చు, రోజు ఎట్లా ఆరాధన చేస్తాం చెప్పండి, ఎట్లా ఆరాధన చేస్తాం రోజంతా చెప్తారా? చూడండి, నా అలవాటు ఏంటంటే, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు అంటే ఇప్పుడు మామూలు అంటే ఏ పని చేసినా, ఫర్ ఎగ్జాంపుల్ బాసనలు అంటే మీకు బాసనలు దొంగతున్నాను అనుకోండి. నేను ఒకప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు నేనే ప్లేట్లు బట్టలు ఉతుకుంటాం అని చేస్తాను. నేను అప్పుడు ఏం చేసేవాడిని అంటే, నేను బాసనలు దొంగతున్నప్పుడు నేను ఎట్లా ఆరాధించేవాడిని అంటే, దేవా ఒకవేళ బాసన నేనే అయితే నా బతుకుని బాగా కడగండి, అట్లా ఎప్పుడు దేవా నన్ను కడగండి, అట్లా ఏదో అంటే నేనేం చేసేవాడిని అంటే, చేసే పనిని దాంట్లో నేను దేవుణ్ణి ఆ లింక్ పెట్టుకొని అలా ఎప్పుడైనా స్మరించేవాడిని. ఫర్ ఎగ్జాంపుల్ బట్టలు పెట్టుతున్నాను అనుకోండి, బట్టలు నానబెట్టినాను, దేవా నన్ను కూడా నీ రక్తంలో ఒక 10 నిమిషాలు నానబెట్టమని, అట్లా ఉతుకుతున్నాను, దేవా నన్ను కూడా నాలో ఉన్న మైలా చాలా అలవాట్లు తీసేయండి. అంటే మనము కూడా ఏ పని చేసినా చూడండి, ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడైతే ఆరాధన భాగమైపోతుందో ఆ వ్యక్తిని చూసి దేవుడు ఎప్పుడు ఆనందిస్తాడు. ఆ ఆనందము మనకు ఆశీర్వాదంగా మారుతుంది. హల్లెలూయా. చూడండి అంటే ఇంకోటి ఏంటంటే, ఈరోజు చాలామంది కుటుంబంలో కూడా ఆరాధన తక్కువైపోయింది, ప్రార్థన తక్కువైపోయింది, కుటుంబ ప్రార్థనలు చాలా తక్కువైపోయినాయి. చూడండి, అంటే ఒకవేళ మీరు కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. ఏమంటా 8వ కీర్తన 2వ వచనంలో ఒక మాట ఏముంటుంది అంటే, బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున ఆయన ఒక దుర్గమును స్థాపించు. చూడండి, ఎప్పుడైతే మన కుటుంబంలో ఆరాధన జరుగుతుందో, ఎప్పుడైతే మన కుటుంబం, మరి ముఖ్యంగా పిల్లలు, మీ కుటుంబంలో ఉన్న పిల్లలు ఆరాధన చేసినప్పుడు దేవుడు ఆ కుటుంబాన్ని చూసి ఆనందిస్తాడు. తద్వారా ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, తన కాపుదలను ఎల్లప్పుడూ ఉంచుతాడు. హల్లెలూయా. సో కనుక మన జీవితంలో ఆరాధన ఒకటి భాగం కావాలి. అట్లయితే ఒక ప్రశ్న, చాలాసార్లు మనం ఎప్పుడు చూడండి, చాలాసార్లు మన ఆరాధన పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. నమ్ముతారా? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అవర్ వర్షిప్ ఈజ్ బేస్డ్ ఆన్ అవర్ హ్యాపెనింగ్స్ అంటారు. అంటే ఇంకో మాట చెప్పాలంటే, అవర్ హ్యాపీనెస్ ఈజ్ బేస్డ్ ఆన్ హ్యాపెనింగ్స్. అంటే మన ఆరాధన పరిస్థితుల బట్టి ఆధారపడి ఉంటుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయనుకోండి, అంత బాగుంది, నువ్వు అనుకున్నప్పుడు ఉద్యోగం వచ్చింది, నువ్వు అనుకున్నప్పుడు ప్రమోషన్ వచ్చింది, అనుకున్నప్పుడు పెళ్ళి అయింది, A to Z. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐపీఎల్ మ్యాచ్ అయింది. ఇంతమంది ఐపీఎల్ చూసారా? ఓకే, అట్లీస్ట్ మీకు అంటే చెప్పేది అర్థమవుతుంది. సో నేను ఐపీఎల్ మ్యాచ్ అయింది. ఐపీఎల్ మ్యాచ్లో అందులో ఆయన అభిషేక్ శర్మ అని ఏం చేశారంటే, ఆయన హైయెస్ట్ స్కోర్ చేశాడు. నిన్న 51 బాలులో 55 బాల్స్లో 141 రన్లు కొట్టాడు, రన్లు తీశాడు. అందులో 14 4లు, 10 సిక్సర్లు. అట్లయితే అంటే ఆ మ్యాచ్ని యాంకరింగ్ చేసి అతను ఏమన్నాడంటే, ఈరోజు అభిషేక్ శర్మ అంటే ఆయన ఏమన్నా అంటే, పట్టిందల్లా బంగారం అంటారు చూడండి, అట్లా ఆ రోజు నిన్న కూడా ఆయనకి కొట్టిందల్లా బౌండరీ పోతుంది. ఆయన ఒట్టిగా బయట ఆడించిన బౌండరీ, కాలు తాకిన బౌండరీ, నిన్న అసలు కొట్టిందల్లా బౌండరీ నిన్న అయితే. చూడండి, అలాంటి పరిస్థితిలో ఉంటే అందరూ 6 పోతే హల్లెలూయా అంటావా, ఏడుస్తావా? హల్లెలూయా అంటావు. అంతేకాదు. చూడండి, అంటే నేనేమంటే, చాలాసార్లు మన ఆరాధన పరిస్థితుల మీద ఆధారపడి ఉంటాయి. అంటే చూడండి, అనుకూలంగా ఉన్నప్పుడు దేవుని స్తోత్రం అని అంటాం, కానీ ప్రతికూల పరిస్థితులు వస్తే ఫస్ట్ మనం చేస్తాము, దేవా వై అంటే అది మామూలుగా చెప్పాను. ఒక రోజు నేను ప్రసంగం చేశాను, ప్రశ్నల గురించి ప్రసంగం చేశాను. బైబిల్లో ఎంతమంది ప్రశ్నలు వేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు నేను ఒక ప్రశ్న ఏంది, మన గిద్యోను ఉంటాడు, గిద్యోను దగ్గరికి దేవదూత వచ్చి, పరాక్రము గల బలాఢ్యుడా అంటే ఏమంటాడు గిద్యోను? నా ఏలినవాడా, దేవుడు నాతో ఉంటే మాకెందుకు ఇవన్నీ కష్టాలు, దేవుడు మాతో ఉంటే మాకెందుకు ఈ కష్టాలు. చూడండి, అంటే మామూలుగా పరిస్థితులు బాగున్నప్పుడు మనం ఆరాధించే మనసు వస్తుంది, కానీ ప్రతికూలమైన పరిస్థితుల్లో మనం ఆరాధించగలమా? చూడండి, ఎప్పుడైతే మన
స్తుతి పరిస్థితులను ఎప్పుడైతే మన స్తుతి పరిస్థితులను అధిగమించి స్తుతిస్తామో అప్పుడు దేవుడు మన పరిస్థితులను మారుస్తాడు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతారు? హల్లెలూయా. చూడండి, నేను అంటే మన రీసెంట్గా అంటే మా చర్చ్ బిలీవర్ అంటే సంగారెడ్డి అంటే ఇప్పుడు 5 years బ్యాక్ ఒక అంకుల్ ఉండేవాడు. ఆయనకు సుమారుగా ఒక 70 సంవత్సరాలు. చాలా భక్తిపరుడు, మంచి ప్రార్థనాపరుడు అన్నీ. అంటే అట్లయితే వాళ్ళ ఇంట్లో అంటే అంటే కొన్ని కారణాల ద్వారా అందరూ వదిలేసి ఆయన ఒక్కడే ఉంటాడు. ఒక చిన్న గుడిసె అంటే చిన్న పెంకులిల్లు, ఆయన ఒక్కడే ఉంటాడు. కానీ ఆరాధనకి చూడండి, అంటే ప్రతి ఆదివారము అంటే మాకు 9 గంటలకు ఆరాధన స్టార్ట్ అయితే ఆయన 8 గంటలకు వచ్చి ఆయన ఒక్కడే కూర్చొని అన్ని శాపాలు వేసి కూర్చొని ఆరాధించేవాడు. అలాంటి భక్తిపరుడు. ఒకరోజు ఏమైందంటే అంటే ఒకరోజు మాకు ఎమర్జెన్సీగా అంటే మాకు ఎమర్జెన్సీ ఫోన్ వచ్చింది. ఏం ఫోన్ వచ్చిందంటే అంకుల్ ఉన్న ఆ పెంకులిల్లు సంథింగ్ అంటే గ్యాస్ లీక్ అయ్యో ఏదో ఇల్లు మొత్తం కాలిపోతుందని ఫోన్ వచ్చింది. అప్పటికే సగం అంతా కాలిపోయి అంకుల్ అంటే మేము మా సంఘస్థులం అంతా దేవా అసలుకి అంటే మా భయం ఏంటంటే ఆయన అంటే అంటే చూడండి, మన జీవితంలో అట్లా అయితే మనం ఏం చేస్తాం? ఆ పాసరేడు దేవుడే అట్లా అంటాం. కానీ మా భయం కూడా అదే. ఒకవేళ ఆయన కానీ విశ్వాసంలో పడిపోయాడా అనే ఆ భయంతో మేమేం చేస్తామంటే ఆయన ఆదరించడానికి ధైర్యపరచడానికి అందరం కలిసిపోయాం. అప్పటికి ఇల్లంతా సగం కాలిపోయింది, ఇంకా కొంచెం అంటే బొగ్గు అట్లా ఉంది. ఈయన బయట అక్కడ ఉన్నాడు బయట. మాకు చాలా భయమైంది. మేము అందరం కలిసి ఆయన దగ్గరికి పోయినాం. ఆయన మమ్మల్ని చూసి మీరేం భయపడకండి, నా గురించి టెన్షన్ పడకండి, నా దేవుడు ఏది చేసినా మంచి చేస్తానని ఆయన అంటున్నాడు. చూడండి, అసలుకి మేము ఆయనను ధైర్యపరచడానికి ఆయన ఎంకరేజ్ చేయడానికి పోతే ఆయన మమ్మల్ని ధైర్యపరుస్తున్నాడు. మాకు భయం అవుతుంది, మీరు భయపడకండి. చూడండి, ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు ఉండడం చాలా ప్రాముఖ్యం. అలాంటి వాళ్ళు ఇంటికి ఒక్కరైనా ఉండాలి. ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు నా దేవుడు గొప్పవాడు అని ఆరాధించే వాళ్ళు రోజు కావాలి. పరిస్థితులను అతీతంగా స్తుతించే వాళ్ళు రోజు కావాలి. అప్పుడే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. చూడండి ఆ రోజు మట్టల ఆదివారం రోజు మనం ఇంతవరకు మనం యేసయ్య అనుభవం చూసాం. అలాగే ఇప్పుడు ఒకసారి మనము ఆ యేసయ్యకి నా గాడిద నుంచి ఒక చిన్న పాఠం కూడా నేర్చుకుందాం ఈ సందర్భంలో. చూడండి, యేసు ప్రభు యెరూషలేము పట్టణానికి రాకముందు ఆ పట్టణానికి ముందు ఒక చిన్న ఊరు ఉంటుంది, అంటే చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామం పేరు ఏంటంటే బేతేనియా. మీరు బైబిల్ మార్కు సువార్త 11:1 ఉంటుంది. యేసయ్య బేతని అనే ఊరికి అంటే వెళ్తున్నాడు. అయితే ఆ ఊరికి ఎంటర్ కాకముందే యేసు ప్రభు ఏం చేస్తారంటే తన ఇద్దరు శిష్యులను యేసయ్య పిలిచేయమంటాడంటే, అయ్యా మీరు ఏం చేయండి అంటే బేతనియా ప్రాంతానికి వెళ్ళండి. చూడండి, ఒకసారి మాట చదువుతాం. దేవుడు ఏమంటాడు? 11:2 మీ ఎదుటనున్న గ్రామమునకంటే బేతేరు ఆ గ్రామానికి వెళ్ళండి. అందులో మీరు ప్రవేశించగానే ఆ ఊర్లో ఎంటర్ కాగానే ఏమవుతుందంట, ఆ ప్రవేశించగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడు. చూడండి, అంటే మీకు గమనిస్తే యేసుప్రభు అసలుకి ఆ ఊరికి వెళ్ళక చాలా రోజులైంది, చాలా నెలలైంది. అసలు యేసుప్రభు ఆ ఊరికి ఎంటర్ కాకముందే యేసుప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీరు ఎంటర్ కాగానే పక్కకు ఒక ఇల్లు ఉంటుంది, ఆ ఇంటి దగ్గర కట్టబడిన గాడిద ఉంటుంది, దాన్ని విప్పి తీసుకొని రండి అంటున్నాడు. అంటే దీన్ని బట్టి మనకేం అర్థం కావాలంటే మన దేవునికి ఆ గాడిద ఎక్కడుందో అన్నీ కరెక్ట్ స్పెసిఫిక్గా అన్నీ తెలుసు. అంటే నేను ఏం చెప్తానంటే అంటే ఆ గాడిద నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే మన దేవునికి సమస్తము తెలుసు. మనం అనుకుంటాం మనం ఏమనుకుంటామంటే ఒక్కసారి మన జీవితంలో ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు, ఆ కష్టాలు వచ్చినప్పుడు దేవుడు మర్చిపోయాడు అనుకుంటాం. కాదు, ఆ గాడిద మనకేం చెప్తుంది? దేవుడు ఎప్పుడు హీ నోస్ ఎవ్రీ సిచ్యువేషన్ ఆఫ్ అవర్ లైఫ్. ఈరోజు నువ్వు ఏ బాధతో ఉన్నావు, ఈరోజు నీ కుటుంబంలో నువ్వు ఎంత బాధపడుతున్నావు, నువ్వు ఎంత ఏడుస్తున్నావు, నీకు ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్తున్నావు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒకవేళ ఒంటరితనంలో ఉన్నావా, లేకపోతే కుటుంబ కష్టాలలో, అన్నీ దేవునికి తెలుసు. మన దేవునికి మన ప్రతి పరిస్థితి ఎరిగినవాడు. చూడండి, కొన్నిసార్లు ఆ జీవితంలో దేవుడు ఆలస్యం చేయొచ్చు, లేకపోతే అంటే కొన్నిసార్లు దేవుడు పట్టించుకున్నట్టుగా ఉండొచ్చు. కానీ ఆయన మాత్రము మనల్ని ఏమంటారు అంటే పక్కకు పెట్టే దేవుడు కాదు. హీ నోస్
ఆల్ అవర్ ఏమంటారు మన పరిస్థితి అంతా కూడా ఆయన ఎరిగిన దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో అందుకే చూడండి, కొంచెం ముందుకు వెళ్ళిపోతా. మామ ఎంత టైం మనకు ఇంతవరకు 12 వరకు. ఓకే, 12 వరకు. చూడండి, మీకు ఒక ప్రశ్న ఇస్తాను. సరే, చూడండి, అబ్రహాంకి ఒక సెకండ్ భార్య ఉంది. ఆమె పేరు తెలుసా? హాగరు. తెలుసు కదా. ఆ హాగరుకు అన్యురాలు. అట్లయితే షారకు పిల్లలు లేరని ఆమెని పెళ్లి చేసుకోమంటుంది. అట్లయితే ఏమైందంటే షారా హాగర్ను పెళ్లి చేసుకోమని అబ్రహాంతో అంటే అబ్రహాం పెళ్లి చేసుకుంటాడు. దేవుని కృప ద్వారా ఏమవుతుందంటే షారాకేం పిల్లలు లేరు, కానీ ఆమెకి వితిన్ 2-3 మంత్స్లో గర్భవతి అవుతుంది. ఎప్పుడైతే హాగరు గర్భవతి అయిందో షారకు ఏమంటారు మనసును పట్టదు. ఆమె కొంచెం ఏమంటారు కుళ్ళు అవన్నీ వస్తాయి. వచ్చేవరకు ఆమె ఏం చేస్తుందంటే షారా, దేవుని వాక్యం సెలవుతుంది ఆదికాండం 16వ అధ్యాయం 6వ వచనం ఏమంటుందంటే షారా దాన్ని అంటే హాగర్ను శ్రమ పెట్టెను అని ఉంటుంది. చూడండి, మామూలుగా ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళని ఎవరైనా శ్రమ పెడతారా? రెస్ట్ తీసుకో అంటారు. అంటే మా గ్రేసి ప్రెగ్నెంట్ అయినప్పుడు ఇప్పటిదాకా ఒక బకెట్ కూడా నేను మోయనియాలి, భయం. కనీసం వంగినప్పుడు అమ్మ నువ్వు దుంకని ఏం పండుకో అంటే రెస్ట్. ఎందుకంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా చూస్తాం. కానీ ఇక్కడ షారా ఏం చేసిందంటే హాగరు గర్భం పోవాలనే ఉద్దేశంతో ఆమె ప్రెగ్నెంట్తో ఉన్నా ఆమెను ఏం చేసిందంట, శ్రమ అంటే ఏంటంటే టార్చర్ పెట్టింది. ఇంట్లో అన్ని పనులు చెప్తుంది, అదిమో ఇదిమో అది ఉతుకు, ఆమెకి రెస్ట్ లేకుండా. అప్పుడు హాగర్కి చూడండి హాగరు భయం ఏంటంటే అసలు ఆ ఇంట్లో ఆమెను పట్టించుకున్నవాడు ఎవడు లేడు, ఆమె బాధ వినేవాడు ఎవడు లేడు, ఆమెకు అంత ఇబ్బందులు ఉన్నాయి. కనీసం అమ్మ వద్దు ఆమె అట్లా చెప్పేవాడే లేడు ఇంట్లో. ఆమె అలా బాధలు, హాగరు బాధ ఏంటంటే నాకు ఇబ్బంది పడితే ఓకే, నా కడుపులో ఉన్న బిడ్డకు అని అప్పుడు ఆమె ఏం చేసిందంటే ఆ శ్రమ తట్టుకోలేక చూడండి షారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోయింది. ఎందుకు? కనీసం తన బిడ్డ ప్రాణాలను రక్షించుకోవాలని తన సొంత ఊరు ఐగుప్తు దేశానికి పారిపోయింది. అట్లయితే ఐగుప్తు దేశానికి వెళ్ళాలంటే అదంతా కూడా ఎడారి మార్గం. ఆమె ఎడారి మార్గంలో అసలు ఎడారిలో ఇసుక తప్ప ఏముండదు. అలా వెళుతూ అప్పటికే ఆమె అలసిపోయింది, చాలా దాహం వేస్తుంది, పట్టించుకునే వాడే ఎవడు లేడు. చివరికి ఆమె వెళ్తుంటే అక్కడ ఒక నీటి బుగ్గ అంటే చిన్న చెరువు. అప్పుడు ఆమె కనీసం వాటర్ తాగుదామని అక్కడ కూర్చొని ఏడుస్తుంది. దేవా, ఈ ఎడారిలో ఎవడు నన్ను పట్టించుకుంటాడు, నా బాధ ఎవడు వింటాడు? అలా ఆమె ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు ఒక మాట, అప్పుడు దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే ఆ దేవుని వాక్యం ఏముంటుందంటే దేవుని దూత, ఆ మాట చదువుతాం, యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద ఆమెను కనుగొనను. ఆమెలో చూడండి, అసలు మామూలుగా హాగర్ ఏమనుకుంటుందంటే నన్ను ఎవడు పట్టించుకుంటలేడు, నా జీవితం అయిపోయింది, నేను ఇప్పుడు ఒంటరిగా ఉన్నా, ఈ ఎడారిలో ఎవడు నన్ను చూస్తాడు అని బాధపడుతుంటే అప్పుడు ఆమెకి ఏమైతే తెలుసా, దేవదూత వస్తుంది. అమ్మా భయపడకు, నీకేం కాదు, నీ కడుపులో ఉన్న బిడ్డకి ఏం కాదు అని చెప్పి అప్పుడు అలా చెప్తుంది ఆ మాట దేవదూత. అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు హాగరుకి ఏం అర్థమవుతుందంటే నా దేవుడు ఎవరు పట్టించుకోకపోయినా, ఎవరు చూడకపోయినా నా దేవుడు నేను ఎక్కడున్నా చూస్తున్నాడు అని చెప్పి హాగర్ ఏం చేస్తుందంటే ఆ నీటి బుగ్గ స్థలానికి ఆమె ఆ స్థలానికి ఒక పేరు పెడుతుంది. ఆ పేరు ఏందో తెలుసా? ఇంగ్లీష్ అంటే మామూలుగా హిబ్రూలో మాటకు అర్థం ఏంటంటే బెయర్ లహాయి రోయి. ఆ మాటకు అర్థం ఏంటంటే చూచుచున్న సజీవుడైన దేవుడు. అంటే నేను చెప్పేది మీకు చెప్పేది ఏంటంటే మన దేవుడు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఎవరు పట్టించుకోక నన్ను బాధపడుతున్నవచ్చు, నా బతికింతే నన్ను బాధపడుతున్నవచ్చు, ఎవరిని బాధ అర్థం చేసుకుని బాధపడుతున్నవచ్చు. దేవుడు ఆ రోజు హాగరుతో ఆ రోజు హాగరు ఆమె ఏం అర్థం చేసుకుందంటే నా దేవుడు కళ్ళు మూసుకొని కూర్చొని ఆయన హాయిగా ఉండేవాడు కాదు. ఆయన దేవుడు ఎవరంటే ఆయన ప్రతి నిమిషము నిన్ను చూచేవాడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా,
ఆయన చూడండి, ఒక్కటి గుర్తుపెట్టుకో, ఎవరు ఉన్నా లేకపోయినా నీ దేవుడు మాత్రం నీ పక్కన ఉన్నాడు. హల్లెలూయా. అందుకే మనం ఏం చేయాలంటే, మన జీవితంలో ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు ఆ ప్రతికూల పరిస్థితులను అతీతంగా నువ్వు స్తుతించాలి. అంటే నువ్వు అనుకున్నాడు జీవితము వెళ్ళకపోయినప్పుడు ఏమీ కాదు, నా దేవుడు చూస్తున్నాడు, నా దేవుడు సజీవుడు కనుక నేను నా పరిస్థితులను అతీతంగా నేను ఆరాధించినప్పుడు ఆయన ఆనందించి నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూస్తారా? అందుకే చూడండి మన జీవితంలో దేవుడు నిన్ను చూసి ఎప్పుడు సంతోషిస్తాడంటే, ఎప్పుడైతే నువ్వు నీ ఆరాధన నీ పరిస్థితికి అతీతంగా ఉంటుందో అప్పుడు దేవుడు నిన్ను చూసి సంతోషిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. సో అంటే ఇంతవరకు మనం ఏం చూసామంటే, ఆ మట్టల ఆదివారం రోజు యేసయ్య పొందిన మొదటి అనుభవం ఏమైంది? ఆయన ఆనందించాడు. సో రెండవ అనుభవం ఏంటంటే, అనుభవం ఏంటంటే, ఫస్ట్ ఆయన ఆనందించాడు. రెండవదిగా ఆయన ఏం చేశాడంటే, ఆయన ఆగ్రహించాడు. ఆగ్రహం అంటే తెలుసా? ఆగ్రహం అంటే ఏంది? కోపం. ఆగ్రహం అంటే అట్లయితే నేను నిన్న బైబుల్ మన ఇంటర్నెట్లో ఆగ్రహం అనే మాటకి అర్థం లెంకుతున్నా. అందులో ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే, నచ్చని పని చేసినప్పుడు కోపం వస్తుంది, చెప్పిన పని చేయకపోయినప్పుడు కోపం వస్తుంది. మొన్న మా బైబిల్ కాలేజీలో ఏమైందంటే, మా బైబిల్ కాలేజీలో ఏమైందంటే, మా బైబిల్ కాలేజ్ ఒక బుక్ స్టోర్ ఉంటుంది. బుక్ స్టోర్ అంటే ఆ స్టోర్లో అన్నీ మేము బైబిల్స్ అమ్ముతాం. మేం కాదు కానీ ఆ కాలేజీలో ఒక స్టోర్ ఉంది, బైబిల్ అమ్మే స్టోర్. ఆ స్టోర్లో ఏంటంటే 500 డబ్బుల నుంచి బైబిల్ 5,000 అంతవరకు అంత ప్రైజ్ ఉండే బైబిల్స్ ఉంటాయి. చాలా ఖరీదైన 5,000 అంటే మీకు తెలుసు, బైబిల్ కూడా 5,000 జనరల్గా 500 కూడా పెట్టారు, ఇంకా 5,000 అలాంటి కాస్ట్లీ బైబిల్స్ కూడా ఉంటాయి. అట్లయితే అందులో మొత్తం ఒక 1000 బైబిల్ ఉండాలి. ఈ నెల 1000 బైబిల్ ఉండాలని మాకు క్యాలిక్యులేషన్ వచ్చింది. సో నిన్న సాయంత్రం మేము అన్ని లెక్క పెడుతున్నప్పుడు అందులో 10 బైబిల్ మిస్ అయినాయి. 10 బైబిల్ చాలా 5,000 సుమారుగా ఒక్కొక్కటి 3,000 అలాంటి ఖరీదైన బైబిల్స్ 10 బైబిల్ మిస్ అయినాయి. సో మేమేం చేసామంటే మొన్నటిదాకా 10,000 బైబిల్ ఉన్నాయి, కానీ మొన్ననే మిస్ అయిపోయినాయి. సో ఒకళ్ళు మిస్ అయితే ఎప్పుడు మిస్ అయితే మేము ఆఫీస్ నుండి వెళ్ళిన తర్వాత మిస్ కాదు, 5 తర్వాత. సో మేము నిన్న ఏం చేస్తాము, సార్ ముగ్గురం కూర్చొని ఆ సీసీటీవీ ఉంటుంది మా బైబిల్ బుక్ స్టోర్లో. ఆ సీసీటీవీ ఒక్కొక్కటి నిన్న వెతుకుతూ ఉంటే రాత్రి 8 గంటలకు ఎప్పుడైతే ఆ డిన్నర్ అయిపోతే పిల్లలకి అన్నం తిన్న తర్వాత అందరు బిజీగా ఉంటారు. అప్పుడు ఎవడో కూడా మెల్లగా డోర్ ఓపెన్ చేసుకుని వాళ్ళు వచ్చారు. క్లియర్గా అనిపిస్తుంది. వంగుకుంటా అవి ఉంటాయి, షెల్ఫ్లు ఉంటాయి కదా, అట్లా వంగుకుంటా పోయిండు. 5 బైబిల్ అంగిలో పెట్టుకొని వెళ్ళిపోయాడు. తర్వాత నెక్స్ట్ డే సేమ్ టైం మళ్ళీ లంచ్ డిన్నర్ అయిపోయినా మళ్ళీ వచ్చింది. ఎవడరా నాయన అని మేము అది ఆ వీడియో పాజ్ చేసి కొంచెం జూమ్ చేసి చూసాం. నేను అసలు ఆశ్చర్యపోయినా, ఎవరు అని తెలిసేవారికి. ఆయన ఎవరంటే మా బైబిల్ కాలేజ్ స్టూడెంట్. బైబిల్ కాలేజ్ స్టూడెంట్ ముఖ్యంగా ఎవరంటే ఆయన ఫైనల్ ఇయర్ అంటే 3rd ఇయర్, 3 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ చేసిండు. ఫైనల్ ఇయర్ అట్లయితే ఎల్లుండి అయితే వాళ్ళకి గ్రాడ్యుయేషన్ ఉంటుంది. గ్రాడ్యుయేషన్ పట్టా పొందుకుని సేవకి వెళ్తాడు. ఆ ఫైనల్ ఇయర్ ఈ దొంగతనం ఏదో దొంగతనం, బైబిల్ దొంగతనం చేసిండు. మళ్ళీ మాకు ఏమంటారు చూడు, బుర్ర ఖరాబ్ అయిపోయింది. మళ్ళీ ఆయన ప్రసంగం చేయమంటే నాకంటే అదరా కొడతాడు. ఇంతే పొట్టిగా ఉంటాడు కానీ దుంకుతాడు ఆడికిడికి. ఆరాధన ఎప్పుడు ప్రసంగం చేయమంటే రెడీ ఉంటుంది, సార్ ఐ విల్ డూ అంటాడు. ప్రసంగం ఆరాధన అసలు ఆయన చేసిన ఎవ్వడు నమ్మడు. ఆ రోజు ఆయన అసలు ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. బైబిల్ కాలేజ్ స్టూడెంట్ ఫైనల్ ఇయర్, మళ్ళీ 3 సంవత్సరాలు బైబిల్ చదివి ఇన్ని సబ్జెక్టులు నేర్చుకొని మళ్ళీ గ్రాడ్యుయేషన్ అవుతాడు ఎల్లుండి. ఏం చేయాలి? అది చూసిన వెంటనే మాకు ఆగ్రహం కాదు, బీపీ పైకి లేదు, మస్తు కోపం. అరే అసలు చాలా అది ఆగ్రహం. నేను ఎంత ఎందుకు చెప్పానంటే, ఆగ్రహం అంటే ఏంటంటే తప్పు చేస్తే వచ్చే ఆగ్రహం. అట్లయితే యేసు ప్రభు ఆ ఆదివారం రోజు ఫస్ట్ ఆయన ఆనందంతో ఎంటర్ అయ్యాడు, చాలా ఆనందం. కానీ సడన్గా ఆయనకి ఏమైపోయింది?
ఆగ్రహం వచ్చేసింది. ఎందుకు అంత కోపము? అంత ఆనందంగా ఉన్న యేసయ్య, అంత సంతోషంగా వస్తున్న యేసయ్య, అందరూ స్తుతిస్తున్నారు. ఆ ఆరాధన చూసి ఆయన ఆనందించాడు. మళ్ళీ ఏమైంది? ఒకటేసారి అంత ఆగ్రహం ఎందుకు ఆయనకు వచ్చింది అని అంటే, చూడండి అసలు ఏం జరిగిందంటే, యేసుప్రభు ఆ రోజు అలా గాడిద మీద ఎక్కి యెరూషలేము పట్టణానికి వచ్చాడు. వచ్చిన తర్వాత యెరూషలేము మందిరానికి వెళ్ళాడు. అది చాలా పెద్ద మందిరం ఆ రోజులో, మ్యాగ్నిఫిషెంట్, అసలు అత్యద్భుతమైన మందిరం, చాలా పెద్దది. అది బయట చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ మందిరానికి యేసయ్య వెళ్ళాడు. వెళ్తే ఏమైందంటే, మందిరంలో చేయకూడని పనులు ప్రజలు చేస్తున్నారు. మందిరంలో ఆరాధన చేయాలి, ప్రార్థన చేయాలి, వేరే వాళ్ళు వస్తుంటే ఆహ్వానించి అందరూ కలిసి ఆరాధన చేయాలి. కానీ ఆ రోజు యేసు ప్రభు మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ బిజినెస్ చేస్తున్నారు. మందిరంలో, యేసయ్య మందిరంలో, పరిశుద్ధమైన ఆలయంలో అపవిత్ర కార్యాలు చేస్తుంటే యేసయ్యకు రోషం వచ్చింది. చూడండి, యేసయ్య జీవితం అంతలో ఫస్ట్ టైం యేసయ్య కోపపడ్డా అని అంటే అది ఆ రోజు యేసు ప్రభు అదంతా చూసి తట్టుకోలేకపోయాడు. పరిశుద్ధ మందిరాన్ని వాళ్ళు అపవిత్ర పరుస్తుంటే యేసయ్య ఒక బెల్ట్ తీసుకున్నాడు, అందరిని ఎలాగొట్టాడు. వెళ్ళిపోండి అపవిత్రులారా, పరిశుద్ధ స్థలాన్ని మీరు పాడు చేసి నా మందిరం, ప్రార్థన మందిరం, మీరు దాన్ని దొంగల గుహలాగా చేస్తున్నారని అందరినీ వెళ్ళగొట్టాడు యేసయ్య. చూడండి, అంటే ఎందుకు అసలు చూడండి యేసయ్యకి ఎందుకు అంత ఆగ్రహం వచ్చిందో తెలుసా? ఎందుకంటే ఆ యెరూషలేం ప్రజలు ఎలాంటి జీవితం జీవిస్తారో తెలుసా? దాన్ని వేషధారణ జీవితం. అంటే బయటికేమో అందరూ చప్పట్లు కొట్టి హోసన్న, ఈసన్న, ఆసన్న, ఏసన్న అని చెప్పారు. లోపలికి వచ్చి చూస్తేనేమో బిజినెస్ పెట్టి అపవిత్రం చేస్తారు. చూడండి, నేను మొన్న రీసెంట్గా కరోనా టైంలో నాకు చెట్లు అంటే చాలా ఇష్టం. నాకు చెట్లన్నా, పెట్స్ అన్న, కుక్కలు, నేను అన్నీ పెంచిన. కుక్క పెంచిన, ఉడత పెంచిన. సో అన్ని కరోనా టైంలో అన్నీ పెంచిన, ఇవి కూడా పెంచిన. సో అప్పుడు నేను రోజ్ చెట్టు అంటే నాకు ఎల్లో కలర్ రోజ్ చెట్టు అంటే ఇష్టం, ఎల్లో అండ్ వైట్. ఆ రెండు నేను ఇక్కడ దాకా వచ్చాను. మన పటాన్చర్ అవుతా అక్కడ అమ్ముతారు చూడండి, ఆడ అన్నీ తీసుకొని మా ఇంటికి తీసుకెళ్ళిన. ఆ కరోనా టైంలో పెంచుదామని. 1 సంవత్సరం అయిపోయింది, దానికి ఒక్క పువ్వు వస్తలేదు. అంటే అప్పుడు మమ్మీ అంటే అప్పుడు మా వదినమ్మ ఉంది, ఆమె ఎదురు చూస్తున్న ఒక పువ్వు, దానికి పువ్వే వస్తలేదు. మళ్ళీ ఆకులు మాత్రం ఇంత పచ్చగా ఉంటాయి. అసలు ఇది కూడా చెప్పాను, ప్రసంగం కూడా చేశాను ఒకసారి మీకు. ఆకులు మాత్రం పువ్వులు లేవు. పువ్వులు ఏంది మనం దాన్ని పెంచుకొని నేను దానికి ఒక పెద్ద డబ్బా, వాటర్ క్యాన్ పెద్ద డబ్బా బ్లూ కలర్ సగం కోసి మొత్తం వేస్ట్ అయిపోయింది. ఏం చేశాను, 2 సంవత్సరాలు చూశాను, పువ్వు లేదు, ఏమీ లేదు. అది నన్ను పుష్ప చేసింది నన్ను మొత్తం. దాని పువ్వు లేదు, ఏమి లేదు. చివరికి ఏం చేశాను, పనికిరాని పువ్వు లేదు. చూడండి, బయటకు మంచిగా ఉంటే పువ్వు లేకపోతే మనం ఏం చేసుకుంటాం? కోపం వచ్చింది, తీసి పడేసి. అది సేమ్ ఆ రోజు యేసు ప్రభు యెరూషలేం మందిరానికి వెళ్ళి అదే జరిగింది. బయటికి అందరు బాగానే ఆరాధిస్తారు, కానీ బతుకు బాగాలేదు. ఈరోజు చాలామంది అలాగే ఉన్నాం. చాలామంది జీవితాలు బయటికి చాలా బాగుంటాయి, కానీ క్రియలు, అందుకే దేవుడు ఒక మాట అంటాడు, మారు మనసుకు పొందిన క్రియలు కలిగి ఉండాలి. అందుకే యేసయ్య ఎందుకు అంత ఆగ్రహించాడంటే వాళ్ళ బ్రతుకులు వేషధారి జీవితం. ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి, ఈరోజు మన జీవితం ఎలా ఉందన్నది. సరే, అయిపోయింది. సో మూడవదిగా ఇంకొక మాట చెప్తా. సరే, ఇప్పుడు మనము గాడిద గురించి వద్దాం. సో దేవుడు యేసుప్రభు ఆ గాడిదను ఎందుకు అంటే యేసుప్రభు గాడిదను ఆశీర్వదించే అంటే వాడుకునే ముందు యేసుప్రభు ఆ గాడిదకు ఒక పని చేశాడు. ఆ పని అంటే ఏం పని చేశాడు అంటే ఎవరైనా చెప్తారా? ఆ గాడిదను ఎక్కే ముందు ఒక పని చేశాడు యేసయ్య. దేవుడు ఒక మాట యేసయ్య ఏం చెప్పాడంటే, మీరు ఆ ప్రాంతానికి వెళ్ళండి, కట్టబడిన ఉన్న ఒక గాడిద ఉంటుంది, మీరు ఏం చేయండి, ఆ కట్టును విప్పి తీసుకురండి. చూడండి, మన జీవితంలో కూడా దేవుడు మనల్ని వాడుకోవాలి అని అంటే కొన్నిసార్లు మన కట్లు కూడా మనం తీసుకోవాలి. కట్లు అంటే ఏంది?
మనకున్న వ్యసనాలు, అది తాగుడు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇలా చాలామందికి ఎన్నో అలవాట్లు ఉంటాయి, అడిక్షన్ అంటారు దాన్ని. అవి పోతేనే దేవుడు మనల్ని వాడుకుంటాడు. హల్లెలూయా. సరే, మూడవ అనుభవం. సో మొట్టమొదటి అనుభవం ఏం చెప్పండి? ఆనందించాడు, ఆగ్రహం చెందాడు, చివరిగా ఏం చేశాడంటే ఆవేదనకు చెందాడు. ఆవేదన అంటే ఏం చెప్పండి? బాధ, ఏడ్చాడు. చూడండి ఒక మాట చూడండి, లూకాసు సువార్త 19వ అధ్యాయం 41వ వచనం. లూకాసు సువార్త 19వ అధ్యాయం 41వ వచనం చూడండి. ఎవరైనా ఒకటి చదవండి. లూకాసు సువార్త 19:41. చాలు. అక్కడ ఏముందంటే ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు, ఆ పట్టణం అంటే ఏం పట్టణం? అది యెరూషలేము పట్టణం చూసినప్పుడు ఆయన ఏడ్చాడంట, ఆవేదన చెందాడు. ఎందుకు తెలుసా? ఎందుకు ఆయన ఆ ఇజ్రాయేల్ ప్రజలను, ఆ యెరూషలేము పట్టణాన్ని చూసి ఎందుకు ఆయన ఏడ్చాడు అని అంటే, ఆయన పరిచర్య అంతటా కూడా ఆ ప్రజలకు ఎన్నోసార్లు వాక్యం చెప్పాడు. వాళ్ళకి చెప్పిన వాక్యము ఏమిటో చూడండి ఒకసారి మనం చూద్దాం. ఒకవేళ మీరు మత్తయి సువార్త 27వ అధ్యాయం 23వ అధ్యాయం 37వ వచనంలో ఒక మాట ఏముంటుందంటే, చూడండి ఒక వాళ్ళు. సరే, నేను చదువుతాను. అక్కడ ఏముందంటే, యెరూషలేమా, కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకున్న వల్లని వింటిని కానీ మీరు ఒల్లకపోయిరి. సరే చూడండి, మీరు ఎప్పుడైనా కోడిని చూశారు కదా? మనం చూసుడు కదా, మనం చంపే ఫస్ట్ మనం తినవాళ్ళం, మనమే ఫస్ట్ ఉంటాం కదా. అట్లయితే చూడండి, కోడి పిల్లలు పెట్టిన తర్వాత పిల్లలతో ఉన్నప్పుడు ఒకవేళ ఆకాశం నుండి గద్ద వచ్చింది అనుకోండి, అప్పుడు తల్లి కోడి ఏం చేస్తుందంటే ఒక సౌండ్ చేసి రెక్కలను మీదకి లేపుతుంది. అప్పుడు లేపినప్పుడు ఏమైతే అంటే ఆ కోడి పిల్లలన్నీ కూడా ఆ రెక్కల కిందకి వచ్చి దాక్కుంటాయి. అంటే ఆ అపాయం నుండి ఆ తల్లి కోడి పిల్ల కోడిలను ఏం చేస్తాయి? కాపాడుతాయి. ఇక్కడ దేవుడు ఏమంటుందో తెలుసా? యెరూషలేమా, నేను చాలాసార్లు మిమ్మల్ని నా రెక్కల కిందికి వచ్చి దాక్కోమని చెప్పాను. అంటే దాని మాట అర్థమైందంటే, నా వాక్యం విని మీ బతుకులను మార్చుకొని నా దగ్గరికి రమ్మని చెప్పాను. కానీ ఏమైందంట? కానీ నీ పిల్లలు ఎన్ని మార్లు చెప్పినా నా మాట వినలేరు. అందుకే యేసు ప్రభు ఆ పట్టణాన్ని చూసి, ఆ పట్టణం ఇప్పుడు నాశనం కాబోతుంది, ఆ పట్టణాన్ని, ఆ మందిరం మీదకి దేవుని ఉగ్రత రాబోతుంది. అందుకే దేవుడు చివరిసారిగా ఏడుస్తున్నాడు, బాధతో. ఏమని ఏడుస్తున్నాడు? అయ్యా యెరూషలేమా, ఇప్పటికైనా సరే మీ బ్రతుకులను మార్చుకొని నా రెక్కల కిందికి రమ్మని. చూడండి, రీసెంట్గా న్యూస్లో ఒక ఇన్సిడెంట్ వచ్చింది మొన్న రీసెంట్గా, ఆయన చెప్పి ముగిస్తాను. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే చూడండి, అంటే ఒక ఊరిలో భార్యాభర్తలు ఇద్దరు కూడా వ్యవసాయం అలాంటి బ్యాక్గ్రౌండ్ వాళ్ళది. సో అంటే వాళ్ళు చాలా సంవత్సరం తర్వాత వాళ్ళకి ఒక చిన్న కూతురు పుట్టింది, మన ఆరాధ్య. అట్లా చిన్న మంచి కూతురు పుట్టింది. సో వాళ్ళ ఆశ ఏంటంటే, మేము కష్టపడ్డట్టుగా, మేము ఇంత ఇబ్బంది పడ్డట్టుగా నా కూతురు ఇబ్బంది పడొద్దని చెప్పి వాళ్ళు ఆమె చిన్న ఉన్నప్పుడే వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, నా బిడ్డను బాగా చదివించి మంచి ఉద్యోగం చేపించి ఆమె జీవితాన్ని సంతోషంగా చేయాలని వాళ్ళ ఆశ. సో ఆ తల్లిదండ్రులు ఏం చేశారంటే, చిన్ననాటి నుండి చాలా కష్టపడ్డారు. కేవలం ఆమె స్టడీ కొరకే, ఎడ్యుకేషన్ కొరకు. ఆమె పెరుగుతున్నప్పటి నుండి ఆమెతో చెప్పిన మాట ఏంటంటే, అమ్మా నువ్వు మాలాగా కావద్దంటే నువ్వు బాగా చదువుకోవాలమ్మా, నీ కొరకు నీకు ఎంత డబ్బు అయినా సరే మేము ఖర్చు పెడతాం, మేము ఎంత కష్టపడ్డా సరే, మేము రాత్రనక పగలనక అన్నం మాడుకోనైనా సరే నీకు ఫీజులు కడతాం, నువ్వు బాగా చదువుకో అని చెప్పారు. అట్లయితే ఆ పాప వాళ్ళ తల్లిదండ్రుల ఆశయాన్ని చూసి
ఆమె కూడా చిన్నప్పటి నుంచి బాగా చదువుకుంది. ఆమెకి 10th క్లాస్లో మంచి మార్కులు వచ్చాయి. అంటే ఆ ప్రాంతంలో ఆ స్టేట్లో ఫస్ట్ వచ్చాయి. అలాగే ఇంటర్లో కూడా ఫస్ట్ వచ్చాయి. అంటే ఇప్పుడు ఆమెకి హైదరాబాద్లో గవర్నమెంట్ సీట్ వచ్చింది. అంటే ఆమెకి 50% స్కాలర్షిప్ వచ్చింది, MBBS సీట్ వచ్చింది. అంటే అది 50% గవర్నమెంట్ కడుతుంది, 50% వాళ్ళ పేరెంట్స్ సుమారుగా 10 లక్షలు కట్టాలి. అంటే సుమారుగా ఫీజు సగం పోతే 10 లక్షలు కట్టాలి. అయినా సరే వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఏమన్నట్టమ్మా, నువ్వు డబ్బు కొరకు ఆలోచించకు, మేము ఉపవాసం ఉండైనా సరే నీకు ఫీజు కడతావు, నువ్వు మాత్రం బాగా చదువుకో అని చెప్పి అలా చెప్పారు. ఏమైందంటే ఆ అమ్మాయికి అలా చదువుతున్నప్పుడు అంతలో ఒక అబ్బాయితో పరిచయం పెరిగింది. ఆ పరిచయం కాస్త సన్నిహితంగా అయిపోయి ప్రేమలో పడ్డారు ఇద్దరు. అలా సంవత్సరం అంతా చూడండి, ఈ అమ్మాయి ఏమో ప్రతి వారము వాళ్ళ అమ్మ నాన్నకు ఫోన్ చేసి, అమ్మ నేను చాలా బాగా చదువుకుంటున్నాను అని చెప్పి ఏమంటారు, అది పాకెట్ మనీకి డబ్బులు అడిగేది. ప్రతి వారం వేల రూపాయలు. వీలేమో అరే నా బిడ్డ ఎంత చదువుకుంటుందో అని చెప్పి ఆమెకు డబ్బులు ఇచ్చేవారు. అంటే సంవత్సరం అయిపోతుంది. అంటే అమ్మాయి వాళ్ళ లవర్ బర్త్డే వచ్చింది. సో బర్త్డే వచ్చినప్పుడు అప్పుడు అమ్మాయి అడిగిందంట ఆ అబ్బాయితో, నీ బర్త్డేకు నేను ఏం గిఫ్ట్ ఇవ్వాలని అడిగిందంట. ఆ అబ్బాయి అంటే ఏ గిఫ్ట్ అడిగినా ఇస్తావని అడిగింది. ఆ అమ్మాయి అంటే నువ్వు నా ప్రాణం అడిగినా ఇస్తాను ఒక డైలాగ్ కొట్టిందని. సో ఆయన ఏమన్నాడంటే, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నాకు నా బర్త్డే గిఫ్ట్ నువ్వేమి ఇవ్వాలంటే నీ శరీరాన్ని నాకు గిఫ్ట్గా ఇవ్వనంట. నీ శరీరాన్ని నాకు గిఫ్ట్ ఇవ్వమనంట. అట్లయితే చూడండి, అట్లయితే ఆమె మనసులో ఉన్న ఆలోచన ఏంటంటే, నేను ఎలాగైనా ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటా కదా అని చెప్పి ఆమె తన శరీరాన్ని కూడా గిఫ్ట్ ఇవ్వడానికి ఒప్పుకుంది. ఆ రోజు అట్లా ఆ రాత్రి అంతా అయిపోయింది. నెక్స్ట్ డే నుంచి ఆమె అతనికి ఫోన్ చేస్తే వాడు ఎత్తుతలేడు, పట్టించుకుంటలేడు. కలిస్తే అసలు అసహించుకుంటున్నాడు. చివరికి ఆమె చూసింది ఆమెకు చాలా కోపం వచ్చేసి ఒకరోజు అబ్బాయిని నిలదీసి అడిగింది, ఏంది ఇట్లా చేసావు అది అని అడిగితే, అప్పుడు అబ్బాయి అన్నాడంట, నా బర్త్డే రోజు నువ్వేమి ఇచ్చావు అన్నంట. నేను నా శరీరాన్ని నీకు ఇచ్చాను కదా అంటే, అప్పుడు అబ్బాయి ఏమన్నాడంటే, నువ్వు నాకు శరీరాన్ని ఇచ్చాను కదా, నేను కూడా నీకు ఒక గిఫ్ట్ ఇచ్చాను, నువ్వు హాస్పిటల్కి వెళ్ళి HIV టెస్ట్ చేయించుకో అని చెప్పాడంట. సో అమ్మాయికి అప్పుడే భయం పుట్టుకుంది. పరిగెత్తుకొని పోయి HIV టెస్ట్ చేసుకుంటే ఆమె పాజిటివ్ అని వచ్చింది. ఆమెకు అసలుకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆమెకి ఎంత వయసు? 22 సంవత్సరాలు మాత్రమే, 22 years. ఆమె భవిష్యత్తు చూడండి, ఆమెకి కన్నీళ్ళు ఆగుతలేవు. ఏమంటే మొత్తం అంటే అసలు ఆమె కొట్టుకొని ఏడుస్తుంది. ఎందుకు? ఇప్పుడు చూడండి, ఆమెకు వచ్చిన రోగం పోయే రోగం కాదు, ఆమెకు చనిపోవాలి. అంటే ఆమె బాధ ఏంటంటే ఆమె జీవితం నాశనమైందని కాదు, ఇప్పుడు ఆమె జీవితం ద్వారా వాళ్ళ తల్లిదండ్రుల ఆశయాలు, వాళ్ళ కష్టార్జితం అంతా నాశనం అయిపోయింది. అప్పుడు ఆమెకి ఏం చేయాలో అర్థం కాదు, ఎవరు చెప్పుకోవాలో అర్థం కాలేదు. వెంటనే ఆమె బాధతో పరిగెత్తుకొని తన రూమ్కి వెళ్ళింది. ఆమె ఒక వైట్ పేపర్ తీసుకొని సూసైడ్ లెటర్ రాసేసింది. అమ్మా, మీరంటే నాకు చాలా ఇష్టం, మీరు నన్ను ఎంతో ప్రేమించారు, నా కొరకు మీ ప్రాణాలు పెడుతున్నారు, ఎంతో త్యాగం చేశారు, కానీ నేను పాపిస్తున్నానని నేను నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను, నన్ను క్షమించమని చెప్పి అదంతా రాసింది. చివరికి ఏం చేసిందంటే నేను లాస్ట్గా అమ్మ ఇంత అయినప్పటికీ కూడా మీరంటే నాకు ఇష్టం అని చెప్పేసి అలా రాసేసి ఆమె ఏం రాసిందంటే, నేను ఇప్పుడు చనిపోతున్నా కానీ నా గురించి బాధపడకండి అని రాసేసి ఆమె అప్పుడు ఫ్యాన్కి ఉరేసుకుంది. సో అప్పుడు ఆమె అదృష్టం ఏమేమి జరిగిందంటే, ఆ రోజు ఆమె రూము విండో పెట్టుకోవడం మర్చిపోయింది. సో అట్లా ఆమె ఫ్యాన్కి అలా ఉరి వేసుకొని జేలాడుతుంటే, సో అక్కడ నుంచి ఒక అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ వెళ్తుంది. ఆ టైంలోనే ఆ గాలికి ఆ విండో ఓపెన్ అయింది. సో వెంటనే మీ అమ్మాయిని చూసింది. సో వెంటనే అమ్మాయి ఏం చేసిందంటే, అక్కడ ఉన్న సార్లు అందరితో వచ్చి ఆ డోర్ పగలగొట్టుకొని వచ్చి ఆమెను ఆ ఊరి నుండి తీసేసారు. వెంటనే వాళ్ళ సార్ ఆమె ఒక చెంప మీద కొట్టి, ఏమైందని పిచ్చి పట్టిందా, ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని చెప్తే అప్పుడు ఆమె ఉన్నదంతా చెప్పింది. అప్పుడు ఆమె ఏడుస్తుంది. అప్పుడు ఆమె బాధ ఏంటంటే, నేను మా డాడీకి నా ముఖం ఎట్లా చూపించాలి, వాళ్ళు నా కొరకు వాళ్ళ ప్రాణాలు వాళ్ళ జీవితాన్ని పణంగా పెడుతున్నారు,
అసలు ఇంకోటి ఏంటంటే అసలు వాళ్ళ తల్లిదండ్రులు ఈమె కొరకు పెళ్లి చూపులు చూస్తున్నారు. అన్ని అసలు ఆమె ఏడుస్తుంది. ఇప్పుడు నా తల్లిదండ్రులకు నేను ఎలా చెప్పాలి, నా ముఖాన్ని ఎలా చూపించాలి అని ఏడుస్తుంటే, సో చివరికి వాళ్ళ డాడీ వాళ్ళ అమ్మ నాన్నకి ఫోన్ చేసి చెప్పాడు, ఉన్నదంతా చెప్పాడు, ఇట్లా అయిందని. ఎప్పుడైతే వాళ్ళ అమ్మ నాన్న అలా వాళ్ళ అమ్మాయి అలాంటి తప్పు చేసిన విన్నదో వాళ్ళకి ఒకవైపు ఆగ్రహం. ఏం పెరిగింది? ఆగ్రహం. అరే అసలుకి వాళ్ళకి వచ్చిన మొదట అసలు ఎందుకు పుట్టావే నా కడుపులో అనిపించదా? నీ కొరకు నా ప్రాణాలు, నీ కొరకు నీ చదువు కొరకు మా జీవితాలను త్యాగం చేసి అక్కడికి పంపిస్తే నువ్వు ఆ పాపిష్టి పనులు చేస్తావా అని వాళ్ళకి ఒకవైపు ఆగ్రహం. కూతుర్ని చంపాలంటే ఆగ్రహం. కానీ చూడండి, ఒకవైపు ఆగ్రహం, కానీ ఒకవైపు ఆవేదన, ప్రేమ. ఒకవైపు ప్రేమ. ఎందుకు ప్రేమ? సొంత కూతురు, అప్పటికేమో చావు బతుకులో ఉంది. చూడండి, ఆమె తప్పు చేసినందుకు ఆగ్రహం, కానీ ఆమె ప్రాణం ఎక్కడో పోతుందో అని చెప్పి ఆవేదన, ప్రేమ. చూడండి, అక్కడ ఆ రోజు యేసుప్రభు కూడా అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడు. యేసయ్య యెరూషలేము పట్టణాన్ని చూశాడు, ఇశ్రాయేలు ప్రజలను చూశాడు. ఒకవైపు వాళ్ళేమో యేసయ్య మాట వినకుండా ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నాడు. చూడండి, అంటే యేసయ్య కోపము వాళ్ళ మీద రగిలిపోతుంది, కానీ యేసయ్యకి వాళ్ళంటే ప్రాణం. అంటే నేను చెప్పేది ఏంటంటే, చూడండి మామూలుగా మన జీవితంలో ఏంటంటే, చూడండి, దేవుడికి పాపం అంటే ఇష్టం ఉండదు, కానీ పాపులమైన మనం అంటే మనకి ఇష్టం. గాడ్ హేట్స్ సిన్, నాట్ సిన్నర్. ఈరోజు మనమందరం పాపం చేస్తాం. ఒకవేళ ఆయన నిజంగా మనల్ని ద్వేషించి ఆయన చూడండి, మనమందరం కూడా ఆయన మన అతిక్రమలో బట్టి మనము అంటే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మన పాపముల చేత మనము చచ్చిన వారమై ఉన్నామంట, శత్రువులాగా ఉన్నామంట. మన పట్ల దేవునికి ఆగ్రహం పెరిగిపోతుంది, మన బ్రతుకులు మారతలేవని. కానీ ఆ ఆగ్రహం మన మీదకి రాకుండా ఆయన కోపం కూడా అంటే ఆగ్రహం రాకుండా ఆయన ప్రేమ కూడా అడ్డొస్తుంది. ఈరోజు నేను నా వాక్యాన్ని ముగించే ముందు నేను 3 ప్రశ్నలు ఇస్తాను ముగించే ముందు. మొదటి ప్రశ్న ఏంటంటే, ఈరోజు నీ జీవితం యేసయ్యను ఆనందపరుస్తుందా? ఫస్ట్ క్వశ్చన్. నీ జీవితాన్ని చూసి దేవుడు ఆనందపడుతున్నాడా? సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, లేకపోతే నీ జీవితాన్ని చూసి ఆయన ఆగ్రహానికి గురి చెందుతున్నాడా? లేకపోతే నీ జీవితంని ఆయన చూసి ఆవేదన పాలవుతున్నాడా? ఒకవేళ జీవితము పాపపు అలవాట్లతో ఆ బంధకాలలో ఇంకా ఇశ్రాయేలు వలె ఆ వేషధార జీవితం బ్రతుకుతే యేసయ్య ఆవేదన చెందుతాడు, లేకపోతే ఆగ్రహం చెందుతాడు. ఒకవేళ నువ్వు నిజంగా యేసయ్య కొరకు బ్రతుకుతున్నా అంటే ఏమంటారు, సండే బయట ఒక చర్చ్ అవతలకు ఒక లైఫ్, ఇక్కడ ఆ లైఫ్ కాకుండా యథార్థంగా బ్రతుకుతే యేసయ్య నీ జీవితాన్ని చూసి ఆనందపడతాడు. ఆయన ఆనందపడితే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడిన మాటలు